Hi aspirants, welcome to Daily Aspirants World 24th August 2026 most important updates. CGL, UPSC, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్ లో క్విజ్ కూడా ఉంటుంది. వీడియో మిస్ అవ్వకండి, ఫుల్ గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ఆగస్ట్ 2026 లో ఒడిశాలోని పారదీప్ పోర్ట్ లో 427.8 కోట్ల విలువైన 7 ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు నావిగేషన్, కనెక్టివిటీ, భద్రత, నివాస సదుపాయాలు మరియు పర్యావరణ అభివృద్ధిని కవర్ చేస్తాయి. అదనంగా 1580.36 కోట్ల విలువైన 3 మెకానైజేషన్ ఒప్పందాలు కూడా సంతకం చేయబడ్డాయి. ఈ ప్రాజెక్టులు పారదీప్ పోర్ట్ సామర్థ్యాన్ని మరియు సరుకు నిర్వహణను మరింతగా పెంచుతాయి. ఆగస్ట్ 2026 లో వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన డీజీఎఫ్టీ ఎగుమతిదారుల కోసం రూపాయి ఆధారిత ఇన్వాయిస్ నియమాలను సడలించింది. ఈ మార్పులు విదేశీ వాణిజ్య విధానం ఎఫ్టీపీ 2023లో సవరణల ద్వారా అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు ఎగుమతి ఒప్పందాలు రూపాయల్లో లేదా విదేశీ కరెన్సీల్లో చేయవచ్చు. ఏసీయూ దేశాల వెలుపల కూడా. ఈ సడలింపు భారత ఎగుమతిదారులకు మరింత సౌలభ్యం మరియు అంతర్జాతీయ లావాదేవీల్లో రూపాయి వినియోగాన్ని పెంచుతుంది. ఆగస్ట్ 2026 లో భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ న్యూఢిల్లీలో మల్హార్ 2026 సంగీత ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం భారత శాస్త్రీయ సంగీత పారంపర్యాన్ని ప్రదర్శించడానికి మరియు యువ కళాకారులకు వేదిక అందించడానికి ఉద్దేశించబడింది. ఇందులో సంగీతం, నృత్యం, నాటకం మరియు సాహిత్య పోటీలతో పాటు వివిధ ప్రదర్శనలు జరిగాయి. మల్హార్ రాగం వర్షాకాలానికి సంబంధించి తాన్సేన్ కాలం నాటి శాస్త్రీయ సంగీత పారంపర్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఆగస్ట్ 2026 లో యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ భారతదేశంలోని కోచింగ్ నాణ్యతను ప్రామాణీకరించేందుకు జాతీయ కోచ్ అక్రిడేషన్ బోర్డు స్థాపన ప్రకటన చేసింది. ఈ బోర్డు క్రీడా సంస్థలకు ప్రామాణిక మార్గదర్శకాలు నిర్ణయించి అక్రిడేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. బోర్డులో ఐఓఏ ప్రెసిడెంట్, క్రీడా సెక్రటరీ, విద్యా నిపుణులు మరియు ప్రముఖ వ్యక్తులు ఉండనున్నారు. ఈ ప్రయత్నం భారత క్రీడా వ్యవస్థను బలోపేతం చేసి ప్రతిభావంతుల క్రీడాకారుల అభివృద్ధికి మద్దతు ఇస్తుంది. ఆగస్ట్ 2026 లో గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎన్ఆర్ఎల్ఎం ఆధీనంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ 2 జాతీయ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం గ్రామీణ మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించి లక్షపతి దీదీలు సృష్టించాలనే దృష్టితో 3 నెలల పాటు నడుస్తుంది. ఇది వ్యవసాయ మరియు అవ్యవసాయ వ్యాపారాలను, డిజిటల్ అడాప్షన్ మరియు మార్కెట్ యాక్సెస్ ను బలోపేతం చేస్తుంది. సంకల్ప శక్తి పత్రిక ద్వారా మహిళా వ్యాపార సాధికారత మరియు గ్రామీణ ఉద్యమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఆగస్ట్ 2026 లో జరిగిన 4వ ఇండో-సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్లో 2 దేశాలు తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేశాయి. సెమీకండక్టర్లు, డిజిటల్ చెల్లింపులు, ఫిన్టెక్, గ్రీన్ ఎనర్జీ మరియు సుస్థిర అభివృద్ధి రంగాల్లో సహకారం విస్తరించింది. గ్రీన్ హైడ్రోజన్ సరఫరా గొలుసు, హ్యాకథాన్లు మరియు వ్యాపార సహకార కార్యాలయాల వంటి కొత్త కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. 2 దేశాల మధ్య 2 అవగాహన ఒప్పందాలు మరియు ఒక ఉద్దేశపత్రం మార్పిడి చేయబడ్డాయి. ఆగస్ట్ 2026 లో భారత ప్రభుత్వం మరియు మారిషస్ మధ్య 2 కీలక ఒప్పందాలు కుదిరాయి. చమురు మరియు వాయు సహకారంపై G2G MOU మరియు 5 ఏళ్ల పెట్రోలియం సరఫరా ఒప్పందం. ఈ ఒప్పందాలు భారత పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి మారిషస్ పర్యటన సమయంలో సంతకం చేయబడ్డాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మారిషస్ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్తో పెట్రోల్, డీజిల్, ATF సరఫరాకు 5 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ ప్రపంచంలో 4వ అత్యంత పెద్ద రిఫైనర్గా ఉంది మరియు 2032 నాటికి 309 మిలియన్ టన్నుల శుద్ధీకరణ సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఆగస్ట్ 2026 లో భారత ప్రభుత్వం మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చెన్నైలో నీటి సరఫరా, పారిశుద్ధ్య అభివృద్ధికి $230 మిలియన్ రుణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా చెన్నై భారతదేశంలో మొదటి రింగ్ మైన్ వాటర్ సప్లై సిస్టమ్ అమలు చేసే నగరంగా మారుతుంది. అదనంగా ADB కర్ణాటక ప్రభుత్వంతో 1750 కోట్ల రుణ ఒప్పందం కుదుర్చుకుని ప్రభుత్వ పాఠశాలల అప్గ్రేడ్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ 4 ఏళ్ల ప్రాజెక్ట్ 2029 నుండి 2030 వరకు నడుస్తూ LKG నుండి 12వ తరగతి వరకు ఉచిత నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆగస్ట్ 2026 లో రేజర్పే ఎగుమతిదారుల కోసం మల్టీ కరెన్సీ EEFC అకౌంట్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఈ సౌకర్యం ద్వారా వ్యాపారాలు విదేశీ కరెన్సీ ఆదాయాన్ని నిలుపుకోవచ్చు మరియు INR లో తక్షణ మార్పిడి అవసరం లేదు. RBL బ్యాంక్తో భాగస్వామ్యంగా USD, EUR, GBP, AED, SGD కరెన్సీల్లో సెటిల్మెంట్ సౌకర్యం అందిస్తుంది. ఇది ఎగుమతిదారులకు ఫారెక్స్ ఖర్చులు తగ్గించి నగదు ప్రవాహం మరియు అంతర్జాతీయ చెల్లింపుల నిర్వహణను సులభతరం చేస్తుంది. ఆగస్ట్ 2026 లో కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ భారత నౌకాదళానికి 3వ ASW/SWC నౌక INS మ్యాంగ్రోల్ ను విజయవంతంగా అందించింది. ఈ నౌక గుజరాత్లోని మ్యాంగ్రోల్ తీర పట్టణం ప్రేరణతో పేరు పొందింది
మరియు దేశీయంగా డిజైన్ చేయబడింది. డీజిల్ వాటర్ జెట్ ప్రాపల్షన్ సిస్టంతో నడిచే ఈ నౌక టార్పెడోలు, ASW రాకెట్లు, అధునాతన సోనార్ సిస్టంలతో ఉంది. దాదాపు 80% దేశీయ కంటెంట్తో ఆత్మనిర్భర్ భారత్ పథకానికి మద్దతుగా మరో మైలురాయిగా నిలిచింది. ఆగస్టు 2026లో భారత రక్షణ స్టార్టప్ డి ప్రోపల్స్ భారతదేశపు మొదటి దేశీయ 5 kN ఎయిర్ బేతింగ్ రొటేటింగ్ డీనోటేషన్ ఇంజిన్ను విజయవంతంగా ప్రారంభించింది. ఈ ఇంజిన్ ప్రెషర్ గైన్ కాంబినేషన్ సాంకేతికతను ఉపయోగించి సంప్రదాయ జెట్ ఇంజన్ల కంటే 15 నుంచి 25% ఎక్కువ దక్షత అందిస్తుంది. IIT మద్రాసులో ఇంక్యుబేట్ చేయబడిన ఈ RDE 2027 డిసెంబర్లో ప్రారంభం కానుంది. డి ప్రోపల్స్ హై సూపర్సోనిక్ మరియు హైపర్సోనిక్ ఫ్లైట్ల కోసం తరతరాల ప్రొపల్షన్ సిస్టమ్లను అభివృద్ధి చేస్తుంది. 2026లో ప్రఖ్యాత నటి పద్మశ్రీ సౌకార్ జానకి గారు 94 ఏళ్ల వయసులో చెన్నైలో మరణించారు. ఆమె 1931 డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జన్మించారు మరియు 7 దశాబ్దాల సినీ ప్రస్థానంలో వివిధ భాషల్లో అభినయించారు. 1950లో సావుకారు చిత్రంలో తన ప్రస్థానం ప్రారంభించి 400 కంటే అధిక సినిమాలు మరియు 300 రంగస్థల నాటకాలు నటించారు. 2022లో భారత ప్రభుత్వం ఆమెకు కళారంగంలో సేవలకు గాను పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. ఆగస్టు 2026లో హిమాచల్ ప్రదేశ్ అటవీ శాఖ భారతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీతో 5 ఏళ్ల MOU కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని 22,600 కోట్ల అటవీ మరియు పశుపోషణ ఆర్థిక సామర్థ్యాన్ని విజ్ఞాన సాంకేతిక పద్ధతుల ద్వారా వికసింపచేయడమే లక్ష్యం. ఆమ్లా, పైన్ నీడిల్స్, వైల్డ్ మామిడి, సాల్ సీడ్స్, రోడోడెండ్రన్ పువ్వులు అనే 5 జీవ వనరులపై ప్రధాన దృష్టి సారించబడింది. ఈ మోడల్ మొదట పాలెంపూర్ అటవీ విభాగంలో అమలు చేయబడింది మరియు తరువాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించబడుతుంది. ఆగస్టు 2026లో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దిశా గ్యాన్ మరియు NLDSL తో 2 MOUలు కుదుర్చుకుంది. PM గతిశక్తి అమలును బలోపేతం చేయడానికి. ఈ ఒప్పందాలు జియోస్పేషియల్ టెక్నాలజీ మరియు లాజిస్టిక్స్ డేటా వినియోగాన్ని మెరుగుపరిచి సమగ్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ కు సహాయపడతాయి. రాష్ట్రం 35 కంటే ఎక్కువ శాఖలను ఆన్బోర్డ్ చేసి 600 కంటే డేటా లేయర్లు మ్యాప్ చేసి 45 యూస్ కేసులు అభివృద్ధి చేయబడుతుంది. 2025 అసెస్మెంట్ లో ఛత్తీస్గఢ్ భూభాగ రాష్ట్రాల్లో ఉత్తమ ప్రదర్శన చేసిన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. క్విజ్. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ని కమెంట్స్ లో చెప్పండి. 25th ఆగస్ట్ 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.